ఏ హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధోని ఎడిట్స్. మీరు మా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్టెప్ బై స్టెప్ చూడండి. వీడియో అయితే చాలా బాగా నచ్చింది కూడా నచ్చిన ఒక లైక్ అయితే తీసుకోండి ఫస్ట్. ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు చూసారు కదా, వీడియో అయితే ఇలా క్రియేట్ చేసిన స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. ఫస్ట్ ఈ యాప్ లింక్ చూడ కింద డిస్కౌంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కైన్మాస్టర్ లింక్. అది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 9:6:9 రేషన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చేసి ఓకేనా. ఇట్లా ఎంటర్ప్రైజ్ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటైతే సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒకే బటన్ ట్యాప్ చేయండి ఓకే. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒక లేయర్ స్టార్టింగ్ అయితే తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకటి ఫస్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒకటి అయితే నేను ఇస్తాను, స్టెప్ బై స్టెప్ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. ఫస్ట్ ఇలాంటిది ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి ఓకే. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని క్రాపింగ్ అనే సెక్షన్ సెలెక్ట్ చేసేసుకోండి ఓకే. దీన్ని ఎనేబుల్ చేసేసి దీన్ని ఇట్లా కొంచెం ఇంతవరకు క్రాప్ చేసేసి దీన్ని మొత్తం ఇట్లా ఇచ్చేసేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా కిందికి పెట్టేసుకోండి ఇక్కడ ఓకే. ఇట్లా కరెక్ట్గా సెట్ చేసేసి దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం వరకు. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే. లేని మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి లేయర్ మీద ట్యాప్ చేసేసి మిడ మీద ట్యాప్ చేయండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకటి సాంగ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ సాంగ్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను, మీరు కావాలనుకుంటే ఈ సాంగ్ను కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఓకే. ఇప్పుడు మనకు క్రోమా కీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ కలర్ అయితే ఇది చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఓకే. నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ అయితే పుట్టబొమ్మ సాంగ్. మీకు నచ్చిందంటే ఇదే సాంగ్ అయితే కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఇది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడ మీద ట్యాప్ చేయండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకటి ఇప్పుడు ఇలాంటి అయితే ఇస్తాను, సెలెక్ట్ చేసేసుకోండి. అంటే మీకు నచ్చిన ఫొటోస్ కానీ ఏమైనా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాను నేను, దీన్ని ఇస్తాను ఫోటో కావాలంటే ఇక్కడ ప్లేస్లో మీ ఫోటో కూడా సెట్ చేయొచ్చు ఓకేనా. సెట్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనా. నేనైతే కొంచెం జూమ్ చేసేసుకున్నాను, ఇట్లా పెట్టేసుకున్నాను ఓకే. దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే. రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేని మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కొంచెం లైట్గా జూమ్ చేయండి, ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ ఓకే. దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం వరకు ఓకే. లేని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడ మీద ట్యాప్ చేయండి ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి అయితే ఇలాంటి టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్లవర్స్ది, అది సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా జూమ్ చేసేసుకోండి ఓకే. మొత్తం ఇట్లా దీని మొత్తం వరకు ఇట్లా జూమ్ చేయండి, ఇంకా కొంచెం ఇట్లా జూమ్ చేసేస్తున్నాను అయితే ఇట్లా ఇచ్చేసుకొని దీన్ని రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఆపోజిట్ రొటేషన్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా సెలెక్ట్ అయితే కరెక్ట్ సెట్ చేసేసి ఇట్లయితే ఉంచండి ఫ్రెండ్స్ ఓకేనా. దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం వరకు ఓకే. వీడియో మొత్తం మీకు ఇచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇచ్చిన హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్ ఓకే. ఇది ఇక్కడే ఉంచండి, అలానే ఇక్కడ కీ సింబల్ అని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ కీ సింబల్ యాడ్ చేసేసి హీరోయిన్ ఫోటో కొంచెం ఒక 0.9 సెకండ్ వరకు కూడా జరపండి. జరిపిన తర్వాత మళ్ళీ ప్లేస్ యాడ్ చేయండి ఇక్కడ మీద ఓకేనా. మళ్ళీ ఇది లాస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి ఈ ఇమేజ్ని లాస్ట్ వరకు ఇట్లా మూవ్ చేసేసేయండి ఇక్కడ మనం ఓకే. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఓకేనా. ఫస్ట్ అయితే ఇట్లా వచ్చేసింది, ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడైతే ఒక కీ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడనే పక్కనే ఒక కీ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ అయితే యాడ్ చేసేసుకోండి. ప్లస్ యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ లాస్ట్ వరకు స్క్రోల్ చేసేసి లాస్ట్ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి ముంగడ పెట్టేసి ఈ దీన్ని అనేది ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు అయితే జరిపేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఓకే. చూడండి ఈ నుంచి స్లోగా అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఫోటో అనేది ఓకే. ఇట్లా అయిపోయిన తర్వాత
ఇప్పుడు దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి వీడియో అనేది, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో అయితే ఫుల్గా అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి ఫస్ట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎక్స్పోర్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయండి కొంచెం. నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను, వీడియో మాత్రం లెంత్గా ఉండదు ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది ఎక్స్పోర్ట్ అయ్యే వరకు ఇది మీరు వెయిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం పర్ఫెక్ట్గా ఎక్స్పోర్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ స్టెప్ చేసి చెప్తాను. ఓకే, ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత దీన్ని బ్యాక్ తీసుకెళ్ళండి. మళ్ళీ బ్యాక్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసాను, తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసేసి ఓకేనా. 9:6:9 సెలెక్ట్ చేసేసుకోండి మళ్ళీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసేసుకొని వైట్ కలర్ ఇచ్చేయండి, ఓకేనా. సార్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మొత్తం ట్రాక్ చేయండి, వీడియో మొత్తం వరకు అయితే ట్రాక్ అయితే ఇచ్చేసుకోండి. ఒక 30 సెకండ్ వరకు అయితే ఇచ్చేసుకుందాం. ఓకే, 30 సెకండ్ వరకు అయితే ఇచ్చేసాను, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. లేని మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇంత ముందు అయితే ఎక్స్పోర్ట్ చేసాం కదా వీడియో, ఆ వీడియో ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకొని కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకోండి వీడియో మొత్తం అనేది. ఓకే, ఇట్లయితే వచ్చేస్తుంది. ఇది 22 సెకండ్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఇచ్చేసేసాను, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేసాను. ఇట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఈ ఫోటో ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని జూమ్ అనేది మిడిల్లో పెట్టేసుకోండి, ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని ఇట్లా వచ్చేస్తుంది. స్టార్టింగ్ అయితే కొంచెం అయితే ఇంత అయితే ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి, కీ సింబల్. ఓకే, కీ సింబల్ యాడ్ చేసేసి కొంచెం ఇట్లా ఇక్కడ వరకు తీసుకొచ్చేసేసేయండి, ఇక్కడ కొంచెం లైట్గా. ఓకే, లైట్గా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో అనేది ఈ కిందికి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా రప్పియండి ఇక్కడికి, ఓకేనా. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే కొంచెం లైట్గా మూవ్ చేయండి, ఇక్కడ మూవ్ చేసేసి ఇక్కడ కీ ప్లస్ మీద యాడ్ చేయండి. యాడ్ చేసేసి మళ్ళీ ఇమేజ్ అనేది కొంచెం వరకు అయితే ఇట్లా జరపండి, జరిపేసి ఇట్లా కొంచెం స్లో ఇక్కడ నుంచి ఇట్లయితే పెట్టేసుకోండి ఇక్కడ, ఓకేనా. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఈ మూవ్ని ఇక్కడ మూవ్ చేయండి. ఓకే, ఇక్కడ మూవ్ చేసేసి ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి మళ్ళీ, ఓకేనా. మళ్ళీ ఈ ఫోటోని ఇక్కడ వరకు అయితే కొంచెం ఇట్లా జరుపుకోండి, కొంచెం ఒక 5-6 సెకండ్స్ వరకు అయితే జరిపేసుకోండి, ఏం కాదు. అంటే ఎక్కువసేపు జరిపితే స్లోగా వెళ్ళిపోతుంది అనమాట, అంటే కొంచెం జరపండి. ఇక్కడ వరకు అయితే నేను జరిపేసాను ఎక్కువసేపు. ఇప్పుడైతే ఇప్పుడు అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఈ ఫోటో అనేది ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా రావాలన్నమాట. ఓకే, ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కీ సింబల్ని కొంచెం ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ ప్లస్ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ప్లస్ యాడ్ చేసేసిన తర్వాత ఈ ఇమేజ్ని కొంచెం ఇక్కడ వరకు ఇట్లా మూవ్ చేసేసి దీన్ని ఇమేజ్ అనేది కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసేసుకోండి. ఇట్లా జూమ్ అవుట్ చేసేసేయండి మొత్తం. ఇంకా కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని దీని విధంగా అయితే ఇచ్చేసుకోండి, ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత ఓకేనా. మళ్ళీ ఈ ఇమేజ్ పక్కకు పంటి కొంచెం జరిపేసి ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ఓకే, ప్లస్ యాడ్ చేసేసి మళ్ళీ ఈ ఇమేజ్ని కొంచెం అయితే ఇట్లా మూవ్ చేసేసి మళ్ళీ దీన్ని జూమ్ అవుట్ చేసేసుకోండి మొత్తం, ఇట్లా జూమ్ అవుట్ చేసేసండి. మళ్ళీ కొంచెం లాస్ట్ వరకు తీసుకెళ్ళండి, లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇది కరెక్ట్గా అయితే ఇచ్చేసుకోండి, స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకోండి పర్ఫెక్ట్గా, ఇట్లా కరెక్ట్ అయితే ఇచ్చేసుకోండి మొత్తం. ఓకే, ఇట్లా ఇచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇట్లా వీడియో మాత్రం ఒక లెవెల్లో ఉంది. చూస్తానంటే నేను సౌండ్ అయితే మ్యూట్లో పెడుతున్నా చూడండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అని చెప్పేసి మ్యూట్లో పెట్టేసాను. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసింది మనకు, చూడండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హీరోయిన్ ఫోటో కింది నుంచి మీదికి వెళ్ళిపోతుంది, హీరోయిన్ ఫేస్ కాడికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఫుల్గా ఇక్కడ వరకు స్క్రోగా అయిపోతుంది. తర్వాత మొత్తం ఫుల్ వీడియో అయితే కనపడుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఒక లెవెల్ ఉంది వీడియో మొత్తం. ఇప్పుడు మీకైతే ఖచ్చితంగా అయితే బాగా నచ్చింది అనుకుంటే నచ్చుతుంది, ఒక లైక్ అయితే వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పడమంటే యాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే వీడియో మీకైతే ఆటోమేటిక్గా మీ గ్యాలరీ సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది, లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.